హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ క్రిస్మస్. మా నాన్నకి క్రిస్మస్ సందర్భంగా నేను మా అమ్మ మా చెల్లి వెళ్ళి గిఫ్ట్ కొన్నాం. ఆ గిఫ్ట్ కి మన తెలుసా? మనీ మా అమ్మ నాన్న మా ఇద్దరికి మేము కిడ్డీ బ్యాంక్ లో దాచి పెట్టుకున్నాం. ఆ 2 కిడ్డీ బ్యాంక్ లో మనీ ఫుల్ అయిపోయాయి. ఆ మనీతో నేను మా అమ్మ మా అన్నయ్య గిఫ్ట్ కొన్నాం. ఆ గిఫ్ట్ అంటే మా నాన్నకు కూడా తెలీదు. ఆ గిఫ్ట్ మీరు చూడాలనుకుంటే సర్ప్రైజింగ్ గా ఇప్పుడే చూసేయండి. ఆ గిఫ్ట్ మీరు మా నాన్న ఒకేసారి చూడాలా? అవును. ఏమైనా గెస్టెస్ ఉంటే కింద కామెంట్ లో చెప్పండి. అవును. బాయ్ బాయ్. ఆ గిఫ్ట్ ఏంటో మీకు ఇప్పుడు చూపించబోతున్నా. గిఫ్ట్ అంటే చూడడానికి ఇప్పుడు సర్ప్రైజింగ్ గా ఉంది కదా, ఇప్పుడు చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా నాన్నని తీసుకొద్దామా? మంచి నిద్ర వస్తుంది ఇప్పుడు కన్ను నమ్ముకుంటుంది. కన్ను చూసుకుంటాను నిద్రపోతారా? ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. చిన్నగా నా కళ్ళు కనపట్లేదు, నేను కళ్ళు మూసుకోమన్నారు. లేకపోతే మీ అంత స్పీడ్ నేను నడుస్తున్నా నాన్న. మీ ఆనందం ఏందో మీ గోల్ ఏందో నాకు ఏం కనపట్లేదు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? కళ్ళు తెరిచానా? కళ్ళు తెరవండి. కళ్ళు తెరవండి. కళ్ళు తెరవాలి. తెరిచాను. గిఫ్ట్ ఏం గిఫ్ట్? ఈ కవర్ అర గిఫ్ట్ చెప్పిందరా. ఒలింపిక్ జ్యోతులు పెడుతున్నాడు. కప్పు ఏమన్నా తీసుకొచ్చారు? టీ తాగి కప్పు. వాళ్ళ ఇంట్లో చాలా కప్పులు ఉన్నాయి కదా నా, మళ్ళీ కప్పు ఎందుకు తీసుకొచ్చారా? ముందు మీకు ఓపెన్ చేసి చూడండి. డెకరేట్ చాలా బాగా చేసేవారా అని. దీంట్లో మామూలు స్కెచ్లతో చేసినారా? ప్యాకింగ్ ఇట్లా రాదు కదరా. మన షాపుల్లో ఇచ్చిన వాళ్ళు వేరే ప్యాకింగ్ చేస్తారు. ఈ ప్యాకింగ్ ఎవరు చేశారు? ప్యాకింగ్ అయితే బాగుంది. గిఫ్ట్ బాగోలేకపోతే మీ సంగతి చెప్తాను. ఇట్లా నీ తిట్టు కూర్చుందిరా. చెల్లి నా దగ్గర కూర్చోబెట్టుకుంటా, నువ్వు కూర్చో. ఓకే, చూద్దాం మరి ఏం గిఫ్ట్ తీసుకొచ్చారో. హాయ్ వ్యూవర్స్, హౌ ఆర్ యూ? యాక్చువల్ గా కొడుకు వాళ్ళ అమ్మతో వెళ్ళి ఈ గిఫ్ట్ అయితే కొనుక్కొచ్చారట. మరి ఈ గిఫ్ట్ నచ్చుతుంది. పిల్లలు కదా నా బిడ్డలు, ఏది తీసుకొచ్చినా నచ్చింది. సో ఇంకా ప్యాకింగ్ చూస్తే మాత్రం బాగుంది. కాకపోతే ఇది నా కొడుకు ఈ ప్యాకింగ్ చేశాడు. మరి ఈ ప్యాకింగ్ ని ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నా. ఇందులో ఏముంది అనేది చూద్దాం. నాకు తెలిసి అంటే యాక్చువల్గా నేను కాదరా, ఇది యాక్చువల్గా నేనైతే ఫస్ట్ తప్పు అనుకున్నా. లేదంటే నా కోసం గిఫ్ట్ అన్నారు కాబట్టి ఇది స్వీట్ అయితే కాకపోవచ్చు. సో దీంట్లో ప్యాకింగ్ మరి రింగ్, గోల్డ్ రింగ్ లాంటిది ఏమైనా ఉంటే మరి మీకు అంత దగ్గర ఉండవు కాబట్టి మీరు తేలేరు అనేది ఒక ఐడియా. గోల్డ్ రింగ్ కూడా ఇంత పెద్ద బాక్స్ ఉండదు. బట్ నేనేం ఆలోచిస్తున్నానంటే ఇదేదో సంథింగ్ కొంత తెలిసిన గిఫ్ట్ లెక్క అనిపిస్తుంది కానీ మెమరీకి రావట్లేదు. చూద్దాం. అసలు ఓపెన్ చేస్తలేరు, నేను గెస్ చేయలేను. ఎందుకనంటే ప్యాకింగ్ చేశారు కదా. సో కళ్ళ చూడంటేనేమో బాక్స్ పెద్దగా ఉంటుంది. అది కాదు. ఇంకా ఏమై ఉండొచ్చు? కొంపదీసి ఇద్దరు ఎవరు బాబులు పెట్టారా? ఇది టపాసులు గట్టి పెట్టారా? వెళ్ళి లక్ష్మీ బాబులు ఎట్లే కదా కొంపదీసి పెట్టి పేలిల్లారు కోపడబాకారు. అవునా? ఓకే ఓకే, సరే ఓపెన్ చేస్తున్నా. చూడండి, మీరు కూడా మా బిడ్డలు ఇద్దరు కూడా తీసుకొచ్చారు. ఒకసారి చూడండి ఏం గిఫ్ట్. సరే వాట్ ఎవర్ మేబీ. వావ్, ఇదేదో బాక్స్ కాస్ట్లీ బాక్స్ ఐటమ్ లెక్కనే అనిపిస్తుంది. కానీ మావాడు బాగా ప్యాకింగ్ మాత్రం చాలా హార్డ్ గా చేశాడు. హార్డ్ ప్యాకింగ్ ఉంది ఫ్రెండ్. చూడండి, బాక్స్ అయితే బాగుంది. వావ్, ఇక్కడ చూడండి, నాకు నేమ్ మీకు చూపిస్తున్నా. ఇది ఫాస్ట్ ట్రాక్ అంటే మేబీ దిస్ ఈస్ ద వాచ్.
ఐ థింక్ దిస్ ఇస్ ద వాచ్ అనుకుంటున్నాను. చూద్దాం వాట్ సర్ప్రైజింగ్ ఏంటనేది. వావ్, వాట్ సూపర్ వాచ్ నాన్న. ఏంది కంపెనీ ఫాస్ట్ ట్రాక్, బాక్స్ మీద అయితే ఫాస్ట్ ట్రాక్ ఉంది. వావ్, ఇదైతే ఫాస్ట్ ట్రాక్ వాచ్. మనం బాక్స్ లో చూపించినట్టుగా ఫాస్ట్ ట్రాక్ వాచ్. మరి ఇది ఒరిజినల్ ఫాస్ట్ ట్రాక్ డూప్లికేట్ ఫాస్ట్ ట్రాక్ చూడాలి. దీన్ని చూస్తే ఒరిజినల్ ఫాస్ట్ ట్రాక్ నే ఉంది. వాళ్ళ మదర్ వెళ్ళింది కాబట్టి డూప్లికేట్ తేడానికి అవకాశం లేదు. వావ్, ఇక్కడ చూడండి స్టిక్కర్ కూడా ఇచ్చారు. వావ్, ఫాస్ట్ ట్రాక్. దీని మీద మేబీ కాస్ట్ ఎంత ఉంది అని అంటే 3800 రూపీస్. వాచ్ నాన్న, వెరీ థ్యాంక్ యూ నాన్న. అసలు వాచ్ గుర్తు రావాలా, ఎందుకంటే మీరు మమ్మల్ని స్కూల్ కాడ మర్చిపోతున్నారు, చాలా లేట్ గా వస్తున్నారు. సారీ నాన్న, ఈసారి ఎర్లీగా వస్తాను. వాచ్ మాత్రం చాలా బాగుంది నాన్న. బట్ సర్ప్రైజింగ్. అసలు ఎవరు సెలెక్షన్ నాన్న ఇది? ఎవరెవరు సెలెక్ట్ చేశారు? నేను దివ్య అమ్మ ముగ్గురు సెలెక్ట్ చేశారా? ఐ వెరీ వెరీ థ్యాంక్ యూ టు యువర్ మదర్ అండ్ యూ అండ్ యువర్ సిస్టర్ ఆల్సో నాన్న. చాలా బాగుంది. నౌ ద టైమ్ ఈజ్ ఎంత అయింది టైము? వెరీ బ్యూటిఫుల్ వాచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మదర్ ఆల్సో. మా నాన్నతో పాటు మీరు వాచ్ చూసారుగా. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టేది మాత్రం మర్చిపోకండి. మోడల్ వచ్చిందో చూపిస్తున్నాను మా అన్నయ్య. మోడల్ అయితే మాకు నచ్చి వాచ్ చూసారు. ఇప్పుడు మా నాన్నకి వాచ్ పెట్టామే. నేను పెట్టా, నేను కూడా పెడతా. అవును, నా చేతిలో పట్టుకో. ఓకే, ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఇద్దరు పట్టుకోవాలా? ఇద్దరు ఇప్పుడు నాన్నకి పెట్టేప్పుడు హ్యాపీ పెట్టాలన్నా, ఏడ్చుకుని పెడతారు ఎవరన్నా? మీ పేరెంట్స్ కూడా వాచ్ బాగుంది చూసారా? చేతికి బాగుంది. మీకు నచ్చిందా? నచ్చింది నాన్న. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం పలిపోయేటట్టు కొట్టండి. అవును ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎప్పుడైనా చూసుకోండి. మేమిద్దరం కలిసి మా నాన్నకి ఇచ్చారు. మా నాన్న చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవ్వడానికి మీరు కూడా ఇట్లా మా నాన్న సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వండి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియోలో మా పిల్లలు నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా. పిల్లలకి ఎప్పుడైనా పేరెంట్స్ కి ఇవ్వడం అనేది అలవాటు చేస్తే చాలా బాగుంటుంది అనేది నా కాన్సెప్ట్ కాదు, ఇది మా మిసెస్ కాన్సెప్ట్. మా మిసెస్ పిల్లల ద్వారా ఏదో కొనే వాళ్ళని ఇచ్చేసినట్టుంది. ఇద్దరు కలిసి ముగ్గురు చేసి ఏదో సంథింగ్ అయితే నన్ను సర్ప్రైజ్ చేశారు. చాలా బాగుంది. ఇలాంటి సర్ప్రైజింగ్స్ మీరు కూడా మీ పిల్లలకి పెద్దవాళ్ళకి ఇచ్చేటట్టు నేర్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.